ఇటుపక్క అమెరికా ఇరాన్ యుద్ధం కానీ, మరోపక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ ఎందుకు ఆగదు అన్న దానికి ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటారే, అలా జాగ్రత్తగా ఆలోచిస్తే సాధారణంగా మనం ఏదైనా సరే ఒక మందు కానీ ఏదైనా ప్రయోగం చేసినప్పుడు ల్యాబ్లో టెస్ట్ చేస్తాం. ఒక ర్యాకెట్ని నిర్మించినప్పుడు మన బయటికి శ్రీహరికోట నుంచి తీసుకెళ్ళి మన పక్కన ఒరిస్సాలో నుంచి కానీ శ్రీహరికోట నుంచి కానీ దాన్ని ప్రయోగిస్తాం. సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా అనేది తర్వాత సంగతి చూసుకుంటాం. కానీ ఇప్పుడు కొత్త కొత్త ఆయుధాలు వచ్చేసాయి కదా, ఈ కొత్త కొత్త ఆయుధాలు ఎలాగ పనిచేస్తాయి, ఎంతమందిని చంపుతాయి, దాని యొక్క కెపాసిటీ ఏంటి అనేది పరీక్షించుకోవడానికి ఒక ప్రయోగశాలగా ఇరాన్, రెండవది ఉక్రెయిన్. అఫ్కోర్స్ ఈ మధ్య రష్యా కూడా ఒక ల్యాబొరేటరీ అయిపోయింది ఉక్రెయిన్కి, నాటో దళాలకి. ఇలాగ వారి యొక్క ఆయుధాలని ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు. మా ఆయుధాలు ఎలా పనిచేస్తున్నాయి, వాటి ఏంటి, వాటి రీడింగ్ ఏంటి, దానికన్నా మనకి లోటుపాట్లు ఉన్నాయా, అది కరెక్ట్గా వెళ్తున్నాయా లేదు చూసుకోవడానికి. మరి ఈ యొక్క ల్యాబొరేటరీలో పాపం పక్కన ఉన్న ప్రజలు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు నాకు అర్థం కాకుండా అంత పెద్ద పెద్ద విధ్వంసం జరిగినప్పుడు 2 చచ్చిపోయారు 3 చచ్చిపోయారని చెప్తూ ఉంటారు. నాకు నమ్మశక్యం కాదు. నాకేంటో మరి నేను పెద్దగా నాకు తెలియకపోవచ్చు, నాకు తెలివి తక్కువతనమో నాకు అర్థం కాదు. అంతంత భారీ విస్ఫోటనాలు జరుగుతూ ఉంటే ఆకస్మికంగా 3 చనిపోయారు, 4 చనిపోయారు, ఇటు వీళ్ళు 3 చనిపోయారంటే అక్కడ వాళ్ళు 2 చనిపోయారంటే అసలు అక్కడ ఎవరు చనిపోలేదు అంటాడు ఇంకోడు. మరి పాపం ఇరాన్లో కూడా అమెరికాను ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి రకరకాల ప్రయోగాలు, వాళ్ళ యొక్క ఆయుధాలు, కొత్త కొత్త ఆయుధాలు తయారు చేసి వాటి మొత్తానికి ఈ ఇజ్రాయెల్ని ఒక ల్యాబొరేటరీగా చేసి ఆ ల్యాబొరేటరీలో పరీక్షించుకుంటున్నారు. ఎంత దారుణం అండి ఇది. దేశాలు మీకు ల్యాబొరేటరీస్ అయిపోయాయా? అక్కడ ఉన్న ఇప్పుడు మీరు అక్కడ పేలని బాంబులు తీయాలంటే కనీసం ఒక 150 సంవత్సరాలు పడుతుంది. అక్కడ పంటలు పండుతాయి. ఇంకా అక్కడ గాలిలో కలిసినటువంటి ఆ యొక్క ఈ విస్ఫోటనం ఇవన్నీ కూడా సరైన గాలి పీల్చగలుగుతారా ప్రజలు? వాళ్ళ లంగ్స్ ఎంత పాడైపోతాయి. ఆఫ్టర్ ఆల్ ఢిల్లీలో మామూలు కాలుష్యానికి ఇంత పాడైపోతుంటే అలాంటి బాంబులు పేలిన ఆ కాలుష్యంలో అక్కడ ఎవరైనా బతుకుతారా? చిన్నపిల్లలకి మరీ ఘోరం కదా. ఎవడూ ఆలోచించడు, ఎవరికి పట్టదు. మరి ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్లు ఎప్పుడు? మీరేమంటారు?